ఈ బిర్యానీలోకి చిన్న సలాడ్ అన్నమాట, క్యారెట్, ఆనియన్స్, కీరా. హాయ్ అండి, నేను ఈరోజు వెజిటేబుల్ పలావ్ చేస్తున్నాను డిన్నర్కి అనమాట. టిఫిన్ అవన్నీ ఏం తినాలో అర్థం కాక వెజిటేబుల్ పలావ్ తినాలనిపించింది, అందుకని వెజిటేబుల్ పలావ్ చేసుకుంటున్నాను. ముందుగా ఇలా స్టవ్ అయితే వెలిగించుకొని బౌల్ పెట్టుకున్నాను. అందులో నెయ్యి వేస్తున్నాను. 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ అయితే హీట్ అయింది. ఇప్పుడు కొంచెం షాజీరా వేస్తున్నాను. మసాలా దినుసులు వేస్తున్నాను. ఎప్పుడు నాన్ వెజ్జే కాకుండా ఇలా వెజ్ లో పలావ్ చేసుకొని తిన్నా చాలా బాగుంటుంది రైతా తోటి. నేనైతే ముందుగా ఇలా వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్, బీన్స్, ఆలు, క్యారెట్, కొత్తిమీర, పుదీనా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడైతే ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ అయితే కొంచెం వేగాయి అనమాట. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్ని వేసుకుంటున్నాను. క్యారెట్, బీన్స్ అన్ని వేసుకొని ఇలా బాగా కలబెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని కొంచెం బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ లోపల దీంట్లోకి ఒక చిన్న మసాలా దంచుకుంటున్నాను. ఒక 3 పచ్చిమిర్చిని వేస్తున్నాను రోట్లో. కొద్దిగా అల్లము, ఒక 5-6 వెల్లుల్లి వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా దంచుకోవాలి. ఇలా అయితే మెత్తగా దంచుకోవాలి. పచ్చిమిర్చి, అల్లము, చున్నులపాయలు ఈ విధంగా ఇలా దంచుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. డైరెక్ట్ గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా చాలా టేస్ట్ ఇట్లా వేస్తే బాగుంటుంది. ఇప్పుడైతే ఈ ముద్దని దీంట్లో వేస్తున్నాను. ఇప్పుడైతే ఆ పేస్ట్ దీంట్లో వేసుకున్నాం కదా, మొత్తం కలబెట్టుకుంటున్నా. స్మెల్ అయితే సూపర్ ఉందండి. ఇట్లా ఫ్రెష్ గా దంచుకొని వేసుకోవడం వల్ల. అల్లం వెల్లుల్లి పేస్ట్ డైరెక్ట్ గా వేయకుండా ఇలా పచ్చిమిర్చి తోటి రోట్లో దంచుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెష్ గా. ఇలా అంతా వేగినాక కొత్తిమీర, పుదీనా వేసుకుంటున్నాను. కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒకసారి బాగా కలబెట్టుకోవాలి. ఒక 2 నిమిషాలు వేగనివ్వాలి. ఇప్పుడైతే అన్ని ముక్కలన్నీ బాగా ఫ్రై అయ్యాయండి. పచ్చివాసన కూడా పోయింది అంతా. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. 1 స్పూన్ ధనియాల పొడి. అంటే ధనియాల పొడి ఒక్కటేనండి మసాలా, ఇంకేం వేసుకోవట్లేదు. పసుపు, ధనియాల పొడి వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 నిమిషం బాగా వేగనివ్వాలి. ఇప్పుడైతే నేను బాస్మతి రైస్ ని ఈ కప్పు తోటి 2 కప్పులు వేసుకున్నాను. ముందుగానే నానబెట్టుకున్నాను 1/2 అవర్ ముందు. ఈ రైస్ ని అయితే దీంట్లో వేస్తున్నాను. ఇలా ముందుగానే రైస్ వేసుకోవచ్చు, లేదంటే ఎసురు కాగినాకైనా వేసుకోవచ్చు. నేనైతే ఇట్లా ఒక 2 నిమిషాలు ఫ్రై చేస్తాను అనమాట రైస్ ని ఈ మసాలాలో. రైస్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలబెట్టుకుంటున్నాను. ఎక్కువసేపు కలబెట్టుకోకూడదు, రైస్ విరిగిపోతుంది. ఇలా ఒక 2 నిమిషాలు వేగనివ్వాలి, టేస్ట్ బాగుంటుంది. 2 నిమిషాలు అయితే బాగా వేగిందండి రైస్. ఒకసారి బాగా కలబెట్టుకోవాలి. ఇందాక రైస్ నానబెట్టుకున్న వాటర్నే పోస్తున్నాను. నేను ఈ కప్పు తోటి 2 కప్పులు బియ్యం తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసులు వాటర్ పోస్తున్నాను. వాటర్ వేసుకొని ఒకసారి కలబెట్టుకుంటున్నా. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకోవాలి. వాటర్ పోసినాక సాల్ట్ వేస్తే అంతా కలుస్తుంది అన్నమాట. రుచికి సరిపడా సాల్ట్. ఇందులోనే 1/2 చెక్క నిమ్మకాయ పిండుకుంటున్నా. నిమ్మకాయ పిండుకోవడం వల్ల రైస్ పొడి పొడిగా వస్తుంది. ఒకసారి బాగా కలబెట్టుకోవాలి. సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సరిపోయిందండి, సూపర్ ఉంది. ఇప్పుడైతే మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకుందాం. మూత తీసుకొని చూసుకుంటున్నా. ఇప్పుడు ఇంకా మూత తీసే ఉడికించుకోవాలి. ఇప్పుడైతే ఒకసారి కలబెట్టుకుంటున్నానండి. కలబెట్టుకొని మూత పెట్టుకుంటున్నాను. మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇప్పుడైతే ఒకసారి మూత తీసుకొని చూసుకుంటున్నాను. ఉడికిపోయిందండి. కొంచెం చెమ్మ ఉంది, ఆపేసుకుంటే సరిపోతుంది. రైస్ అయితే పొడి పొడిగా వచ్చింది. అంతే అండి, వెజ్ పులావ్ రెడీ.
ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను, మూత పెట్టేసుకుంటున్నాను. ఆ హీట్కి ఆ చెమ్మంతా పోతుంది. ఇప్పుడైతే వెజ్ పలావ్లోకి రైతా చేసుకుంటున్నాను. అందుకోసం అయితే ఇట్లా పెరుగు 2 కప్స్ తీసుకున్నాను. దాంట్లోకి ఒక ఆనియన్, కొద్దిగా ఒక క్యారెట్ తురుము, కొంచెం కొత్తిమీర, పుదీనా. ఇప్పుడైతే ఆనియన్స్ పెరుగులో వేసుకుంటున్నా. క్యారెట్ తురుము, కొత్తిమీర, పుదీనా, కొంచెం పెప్పర్ పౌడర్ అండి, స్పైసీ కోసం అంతే. టేస్ట్కి సరిపడినంత సాల్ట్. రైస్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెమే వేసుకున్నాను. మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, రైతా చాలా బాగుంటుంది. ఇందులోనే 2 ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నాను. ఐస్ క్యూబ్స్ వేసుకుంటే కూల్గా బాగుంటుందండి రైస్లోకి. అంతే అండి, రైతా రెడీ. చాలా బాగుంటుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ బిర్యానీలోకి చిన్న సలాడ్ అన్నమాట, క్యారెట్, ఆనియన్స్, కీరా.